చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో. ఈ సాయం సంధ్యావేళ ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరిని సాదరముగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రత్యేకముగా దివ్యవాణి కుటుంబ సభ్యులందరూ ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజను కనులారా వీక్షించాలని, దీనిలో పాల్గొవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు పైరెడ్డి అమలోద్భవి కొడతల బాలిరెడ్డి, కంబం జయశీలమ్మ, కొడతల అంతోనిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని త్రియేక దేవుని పేరిట పైరెడ్డి అమలోద్భవి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాడు దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం అలిరాజుపేట విచారణ శ్రీమతి లూర్దు మరియమ్మ, కీర్తిశేషులు బీరెడ్డి శివరెడ్డి, కీర్తిశేషులు బీరెడ్డి శివరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబములో దేవుని అపార దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ ఇందిరా ప్రియదర్శిని, పి సుకుమార్ రాజు, కెంజి దేవ్వాణి, ప్రియ సుకృతన్ కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు వీర్రాజు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న మహాన్య అనురాగ్ మరియు మహాన్వి అలకనందనలకు దేవుని నిండైన దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయుమని పూర్ణచందర్రావు, హరీష్ దేవి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ ఈరోజు 76వ పుట్టినరోజు జరుపుకుంటున్న పొలమల శెట్టి ప్రకాశ్రావు గారికి దేవుని సంపూర్ణ దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు.
ఖమ్మం మిత్రాసన పాలవంచ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్ము అనూషకు మరియు సింగాళదేవి భార్గవకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు అరవిందుకు మంచి పెళ్లి సంబంధం కుదరాలని, కుటుంబంలోని వారికి మంచి ఆరోగ్యము దయచేయమని శబరి, కరుణకుమారి, అరవింద్, గురునాథరావు, అనుపమ, ధీరజ్ కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, దివ్యవాణి కుటుంబ సభ్యులారా, దివ్య బలి పూజ మన జీవితానికి ఆయువు పట్టు, నిత్య జీవాన్ని ప్రసాదించే సంస్కారం. ప్రభు స్థాపించిన 7 సంస్కారాలలో స్థిరమైనది, ముఖ్యమైనది, ఆయు పట్టు లాంటిది దివ్య బలి పూజ. ఈ బలి పూజలో మనం ముఖ్యంగా దేవుని వాక్కును ఆలకిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఆలకించే స్వార్థ పట్టణములో ప్రభు 72 తను ముందుగా వెళ్ళవలసిన గ్రామములకు పంపుతూ ఉన్నారు. ప్రభు అన్న మాట మనకు ఎంతో శిరోధార్యముగా ఉన్నది. పంట విస్తారము కానీ కోతగాండ్రు తక్కువ. మరి అటువంటి పనివారిని పంపవలసినదిగా పంట యజమానికి మనవి చేయుడు అని ప్రభు చక్కటి సందేశం అందిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అవును, పంట విస్తారమే. ప్రపంచంలో అనేక మంది ఉన్నారు, కానీ దేవుని వాక్కుని అందుకున్నవారు ఎంతమంది? అందుకని ప్రభు తను ఏ గ్రామానికైతే ముందుగా వెళ్ళాలని నిశ్చయించుకున్నారో, ప్రభు నిర్ణయించి ఉన్నారో, తనను వెంబడిస్తూ ఉన్న అనేక మంది నుండి ఈరోజు ప్రత్యేకంగా 72 పంపుతూ ఉన్నారు. వారు చక్కటి ఆదేశం ఇస్తూ ఉన్నారు. మీరు ఏమీ తీసుకొని వెళ్ళవసరం లేదు. పాదరక్షలు కానీ, జాలె కానీ, జోలె కానీ, సంచి కానీ, 2 అంగీలు కానీ తీసుకొని పోవలదు. ఇంకొక మాట బలంగా చెబుతున్నారు కూడా, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వల్ల మేము పంపుచున్నానని. మరి మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపమని కూడా ప్రభు తెలియపరుస్తున్నారు. ప్రియ భక్తులారా, అందుకే ఈ రోజున ప్రభు ఆజ్ఞను శిరసా వహించి, ఆనాడు ప్రభు ఏ విధముగానైతే శిష్యులకు తెలియపరిచి ఉన్నారో, మనము కూడాను అటువంటి ఆదేశాన్ని ప్రేమతో స్వీకరించాలి. నిత్యము ప్రేమలో బలపడుతూ ఉండాలి. దేవుని కృపకు పాత్రలు మొగుతూ ఉండాలి. దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ ఉండాలి. శిష్యులు ఏ విధముగానైతే మరి వాళ్ళు ఒక గ్రామము ప్రవేశించి ఆ ఇంటిని దీవించి ఉన్నారో, వారు పాత్రులైనట్లయితే ఆ సమాధానం, శాంతి వాళ్ళు నిలుస్తుందని, వాళ్ళు పాత్రులు కానట్లయితే అది తిరిగి చేరుతుందని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే మనం శాంతి కాముకులుగా ఉండాలి, శాంతి స్వీకరించేవారుగా ఉండాలి, శాంతి సౌభాగ్యాన్ని పొందేవారుగా ఉండాలి. మరి ప్రభు జన్మించినప్పుడు శాంతి సమాధానమే తెలియపరిచి ఉన్నారు. అదే ప్రభు ఉత్థానమైన తర్వాత కూడాను శాంతి సమాధానాన్ని శిష్యులకు ప్రసాదించి ఉన్నారు. కాబట్టి మనం అన్ని వేళలా ప్రభు యొక్క పరిచర్యల భాగస్థులమై దేవుని యొక్క సేవలు తరించే మనం ప్రసాదించమని, ఇరుగు పొరుగు వారికి దీవెనగా శాంతి కాములకు విరాజిల్లే వరము దయచేయమని ఈ పరిశుద్ధమందులో దేవదేవుని మనము మనసారా ప్రార్థించుదాం. ఈ పూజ ప్రారంభమున మనలో ఉన్న తప్పుల కొరకు పశ్చాత్తాపపడి క్షమించమని ప్రభు పాదాలు పట్టి ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను.
ఏలయన తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపము, ప్రభువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, ప్రభువా దయ చూపము, ప్రభువా దయ చూపము. ప్రార్థించుదాము. ఓ ప్రేమగల సర్వేశ్వర, నీవు నీ శక్తిని నేర్పరితనమును మానవులను కనికరించి క్షమించుట యందు ఎక్కువగా ప్రదర్శించుచున్నావు. నీ ప్రేమతో కూడిన వరములను మాపై కుమ్మరింపును ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞలను పాటించుచు నీ వాగ్దానముల కొరకు తప్పించు వారిని స్వర్గ సంపదలకు వారసులను గావింపు కృపజూపము. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు శుభమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడని ఆయన కడన భూమి మీద నిలిచి తీరునని నేను ఎరుగుదును. మొదటి పఠనము యోబు గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం నుంచి 27వ వచనం వరకు. మిత్రులారా, మీరు నా మీద జాలి చూపుడు ప్రభు హస్తము నన్ను దారుణముగా శిక్షించినది. ప్రభు వలె మీరు కూడా నన్ను హింసింపవలయునా? ఇంతవరకు మీరు నన్ను వేధించినది చాలదా? ఎవరైనా నా పలుకులను గ్రంథమున రాసి ఉంచినచో, లేదా వానిని ఉలితో రాతిపై చెక్కి పదిలపరిచినచో ఎంత బాగుండును. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడని ఆయన కడన భూమి మీద నిలిచి తీరునని నేను ఎరుగుదును. నా దేహము క్షీణించిపోయిన నా శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. నా నేత్రములు స్వయముగా ఆయనను చూచును. ఆయన నాకు పరాయివాడేమీ కాదు. నాలోని నా హృదయము సన్నగిల్లి ఒరుగుచున్నది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. ప్రభు, నేను నీకు మొరపెట్టుచున్నాను. నీవు నా వేడుకోలను ఆలింపుము. నన్ను కరుణించి నాకు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నాతో నా సన్నిధిలోనికి రమ్మని పిలిచితివి. ప్రభు, నేను నీ సన్నిధిని వెతుకుచున్నాను అని నా హృదయము నీకు ప్రత్యుత్తరమిచ్చెను. అందరూ ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీ ముఖమును నా నుండి దాచుకొనుకము. నీ దాసుడైన నాపై కోపింపకము. నా ఎదుట నుండి నన్ను గెంటివేయకము. నన్ను ఆదుకొని వాడవు నీవే. నా రక్షకుడైన ప్రభు, నీవు నన్ను చేయి విడవకము, పరిత్యజింపకము. అందరూ ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీవు ప్రభు కొరకు వేచియుండుము. ధైర్యము తెచ్చుకొనుము. గుండె దృఢపు చేసుకొనుము. నీవు ప్రభు కొరకు నిరీక్షింపుము. అందరూ ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము.
కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యము ఎప్పుడు వచ్చునో యేసు రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చునో యేసు రాజా. యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. రాత్రి పవలు మోకరించి ప్రార్థించు శిష్యులను పంపుము రాజా, పంపుము రాజా. రాత్రి పవలు మోకరించి ప్రార్థించు శిష్యులను పంపుము రాజా, పంపుము రాజా. ఉపవాసముండి ప్రార్థించు సైనికులను పంపుము రాజా, పంపుము రాజా. ఉపవాసముండి ప్రార్థించు సైనికులను పంపుము రాజా, పంపుము రాజా. యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. ఆలే హల్లెలూయా, 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 ఆలే హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 1 నుండి 12 వచనములు. ప్రభు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపాను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కాని పనివారు తక్కువ, కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను. మీరు జాలెనైనను సంచినైనను పాదరక్షలనైనను తీసుకొని పోరాదు. మార్గ మధ్యము మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచది తిరిగి మీకే చేరును. ఆ ఇంటివారు మీకు పెట్టు అన్న పానీయులను తినుచు త్రాగుచు అచటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు గదా. మీరు ఇల్లిల్లు తిరుగరాదు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టునదేదో దానిని భుజింపుడు. అతడి రోగులను స్వస్థపరిచి
దేవుని రాజ్యం మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి మా కాళ్లకు అంటిన మీ పట్టణమంద దుమ్మును మీకు విరుద్ధముగా ఇతరుని దులిపివేయుచున్నాం. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణ గతి కంటే సొదొమ పట్టణపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములో అష్ట కష్టాలు పడిన వ్యక్తి యోబు అని మనకు స్పష్టంగా బోధపడుతూ ఉన్నది. అతనికి అభము శుభము తెలియదు, కానీ నీతిమంతుడుగా జీవించాడు. దేవుని పట్ల భయభక్తులతో జీవించాడు. దోషమునకు దూరముగా ఉన్న వ్యక్తి యోబు. దేవుని సాతాను మధ్య జరిగిన ఆ సంఘటన వలన, ఆ సంభాషణ వలన దేవుడు ఈ పరీక్షకు గురి చేసి ఉన్నాడు యోబుని. ప్రాణము తప్ప యోబుని చేతుల్లో ఉంచుతున్నానని. ప్రియ భక్తులారా, మనం ఆలకిస్తూ ఉన్నాం ఈ వారములో. మరి ఎంత నిష్ఠతో ఉన్నాడో యోబు. సాతాను కుయుక్తులకు లొంగకుండా, సాతాను బాధలకు వ్యక్తిగతంగా భౌతికంగా బాధపడినా కానీ ప్రభునే ఆయన తన జీవితంలోకి ఆహ్వానించి ఉన్నాడు. ఈరోజు మనం ఆలకించినటువంటి యొక్క తొలి పట్టణములో మరి మనం చూసి ఉన్నాం. ఆయన చక్కని మాట తెలియపరిచి ఉన్నాడు. ప్రియ భక్తులారా, నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడని ఆయన కడన భూమి మీద నిలిచి తీరునని నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. నా సజీవుడు, నా విమోచకుడు సజీవుడుగా, ఎంత గొప్ప భాగ్యమో! ఈ కుళ్ళి కృషించిన దేహంతోనే నేను ప్రభుని కనులారా చూస్తానని, ఆయన దర్శన భాగ్యాన్ని పొందుతానని ఆయన శిరోధార్యముగా దేవుని యొక్క ప్రేమను స్వీకరించి చెప్పగలుగుతున్నారంటే మనకెంతో ప్రేరణాత్మకుడు, ఎంతో మనం అనుసరించే ఆయన ఆ జీవితాన్ని అనుసరించే బాధ్యతను మనం కలిగి ఉన్నాం. ఈ రెండు ముఖ్య విషయాలు మనకు చాలు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా తన స్నేహితులు కూడా ఆయనను ఎంతో ఏసరించి ఉన్నారు, తోలనాడి ఉన్నారు, తిరస్కరించి ఉన్నారు. ఇంత బాధలో ఉన్నా కానీ ఇంకా నువ్వు దేవాదేవ అంటూ ఉన్నావా, దీన్ని విడిచిపెట్టని వాళ్ళు హితవు పలికినా కానీ మరి యోబు మాత్రము వారి మాట పెడచెవిని పెట్టాడు. దేవుని యొక్క వాక్కుని చెవియొగ్గి ఆలకించి ఉన్నాడు. ఆయన ఆచరించి ఉన్నాడు. నా విమోచకుడు. అవును, పాప బంధములో ఉన్న వారిని విమోచించేటువంటి వారే ఆ దేవుడు. పాప కుయుక్తులకు లొంగకుండా మనందరం నిత్యము కూడాను ఆ ప్రభు దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉండాలి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనమున కొండపైన ప్రసంగమున ప్రభు చెప్పిన చక్కటి హితబోధలు, దాంట్లో 5వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే కూడాను నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుని దర్శన భాగ్యాన్ని పొందుతారని ప్రభు మనకు చక్కటి సందేశం అందించి ఉన్నారు. అందుకే మన జీవితంలో హృదయ శుద్ధి మనకు చాలా ముఖ్యంగా ఉంటూ ఉన్నది. మనం హల్లెలూయా దాంట్లో చక్కని వాక్యం ఆలకించి ఉన్నాం. 2వ పట్టణానికి ముందుగా కూడాను కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు అని ప్రభు తాను ఉపవాసం చేసిన తర్వాత 40 రోజులు ఎడారిలో భౌతికంగా శుష్కించినా కానీ ఆత్మబల సంపన్నుడై గలిలయ ప్రాంతానికి వచ్చి ఈ సందేశము అందించి ఉన్నారు. అవును, కాలము సంపూర్ణమైనది. ఎంతోమంది రాజులు, ఎంతోమంది ప్రవక్తలు, న్యాయాధిపతులు ప్రజలను తీర్చిదిద్ది ఉన్నారు.
వారికి తెలియపరిచిన రక్షకుడు రానున్నాడని, ఆయన కొరకే ప్రభు దారి తయారు చేసి ఉన్నాడు. కొండలను చదును చేయటం, లోయలను పూడ్చడం అనేది అంటే మానవ హృదయం ఏ విధంగా దురితాలతో ఎంత నిండి ఉన్నదో కూడా, పాపముతో అది ఎంత కుంగిపోతూ ఉన్నదో కూడా తెలిసే అటువంటి వారందరికీ పశ్చాత్తాపమని చక్కటి మార్గాన్ని చూపించి ఉన్నారు ప్రభు. పరివర్తన 3 ముఖ్య భాగాలు ఉన్నాయి పరివర్తనలు. పాపాన్ని విడనాడాలని కోరుకోవడము, దేవుని దగ్గరకు రావాలని కోరుకోవడము, దైవరాజ్యాన్ని పొందాలని కోరుకోవడమే పరివర్తన. దైవరాజ్యం తినుట త్రాగుట కాదు, పరిశుద్ధాత్మ యొసగు నీతి శాంతి సంతోషములని రోమిలకు రాసిన 14:17 పౌలు గారు మనకు తెలియపరిచి ఉన్నారు. ప్రియ భక్తులారా, అందుకని మన జీవితంలో నిత్యము కూడాను యోబు మనకంతో ప్రేరణాత్మకమైన వ్యక్తిగా నిలబడుతూ ఉన్నాడు కూడా. అష్ట కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దృష్టి ప్రభు మీదే ఉంచి ఉన్నాడు. మనం చూసినట్టు హెబ్రేయులకు రాసిన లేఖ 12:2 కూడాను మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణతను వసగు వాడు అయినా ఆ యేసుపై మన దృష్టిని నిలుపుతామని పౌలు గారిని చక్కటి సందేశం ఇచ్చి ఉన్నారు. యోబు ఆనాడే తప్పనిసరిగా ప్రభు మీద దృష్టి ఉంచి ఉన్నాడు. అదేవిధంగా కీర్తన 16:8 కూడాను భక్తుడైన దావీదు రాజు తెలియపరుచున్నాడు, నేను నిత్యము ప్రభు నా కనులు ఎదుట చూస్తూ ఉన్నానని. ఆ దర్శన భాగ్యాన్ని పొంది ఆ ప్రభుని నా జీవితంలో ఉంచుకున్నాను నేను ఆయన గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అందుకని మరి యోబు అన్న మాట కూడాను దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని. చూడండి, అన్ని సంపదలు ఎక్కడి నుంచి పొందాడు? ఆయన సంపూర్ణమైన నమ్మకం దేవుడే ప్రసాదించి ఉన్నాడు. తీసుకున్నది ఎవరు? దేవుడే తీసుకున్నాడు. అవి ఎక్కడికి పోలేదు కూడాను. మనం తెలిసే చివరి చూసినట్లయితే దేవుడు ఆయన ఆ పరీక్ష నుంచి వచ్చిన తర్వాత, ఆ పరీక్ష నెగ్గిన తర్వాత ఇక 7 రెట్లుగా యోబును దీవిస్తూ ఉన్నాడు. ప్రియ భక్తులారా, అందుకని మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం కుంగిపోకుండా, మనం సంతోషంలో పొంగిపోకుండా మనం నింపాదిగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడాను తొలకగా బెనకగా ఉండాలి కూడాను. మన మనసంతా, మన జీవితం అంతా కూడా ప్రభు మీద ఆధారపడి జీవిస్తూ ఉండాలి. ఇచ్చేటువంటి వాడు ప్రభువే. ఎల్లప్పుడూ ప్రభు మనల్ని నిండుగా దీవిస్తూ ఉంటాడు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైందని యాకోబు గారు రాసిన 5:16 తెలియపరిచి ఉన్నాడు. కాబట్టి నిత్యము మనము దేనికి లొంగకుండా నీతివంతమైన జీవితం జీవించినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది, సంతృప్తి కలుగుతూ ఉంటుంది. రెండవ సువార్త పఠనం చూసినట్లయితే ప్రభు యొక్క పరిచర్య. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో నున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగు చేయుటకును, పవిత్రమైన సంవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దైవ రాజ్య స్థాపనే ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం. పాప పరిహారమే ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని అటువంటి పని నిమిత్తమై ఆ పని సాధించడం కోసమని ప్రభు ఈ లోకమున ప్రవేశించి ఉన్నారు. మరియ గర్భఫలముగా ఈ లోకమున అవతరించి ఉన్నారు. మరి ప్రభు ఎల్లప్పుడూ ఆ యొక్క పరిచయం తన కనుల ముందు ఉంచుకొని చక్కటి బృందాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. మరి 12 మంది అపోస్తలులతో పాటుగా ఈరోజు చూసినట్లయితే 72 ప్రభు ఎన్నుకొని తను ఏ గ్రామానికైతే వెళ్ళాలనో ముందుగానే వారిని పంపుతూ ఉన్నారు. వారిని తీర్చిదిద్ది ఉన్నారు, వారిని సంసిద్ధపరిచి ఉన్నారు, వారికి అన్ని వేళ కావలసిన హితబోధ చేస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా వారిని పంపలేదు కూడాను. వారు చక్కగా నేర్పి, వారు రూపొందింప చేసి తన వాక్యాన్ని ప్రసాదించి వారిని పంపుతూ ఉన్నారు. మనకు తెలిసే మార్కు శుభవార్త 3:14 కూడాను తనతో ఉండుటకును సువార్త ప్రకటన పంపుట కొరకును ప్రభు 12 శిష్యులను ఎన్నుకొన్నారని కూడాను. దాంట్లో భాగంగానే వీరికి కూడా అటువంటి భాగ్యాన్ని ప్రభు ప్రసాదిస్తూ ఉన్నారు. మరి చూసినట్టయితే కూడాను మరి పూజ ప్రారంభంలో తెలియపరిచి ఉన్నాను. పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసిందిగా యజమాని ప్రార్థింపుడని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజుల్లో మన గ్రామగాని విచారణ పండుగలప్పుడు కూడాను 3 రోజుల పాటుగా చక్కని ప్రార్థన నిర్వహిస్తూ ఉంటున్నాం. జనం గుంపులుగా వస్తున్నారు భక్తులు. ముఖ్యమైన ఉద్దేశం అక్కడ ఏంటి? 2 ముఖ్య ఉద్దేశాలు మనకు కనపడుతూ ఉన్నాయి. రోగం రొస్టుతో కుంగిపోయేటువంటి వారు స్వస్థత కావాలని, దేవుని వాక్కును ఆలకించాలని వారి యొక్క తపన, వారి యొక్క పిపాస కలిగి ఉన్నారు వారందరూ కూడాను.
ప్రభు కూడా ఈ రోజున తన శిష్యులకు ఆ విషయాన్ని తెలియపరుస్తున్నారు. అతడు రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యం సమీపించి వచ్చిందని వారికి చెప్పుడని ప్రభు ఆదేశిస్తూ ఉన్నారు. పాప జనం చూడడం మనకు దేహంలో దుర్బలముగా ఉంటుంది, ఎన్నో రోగాలు వస్తూ ఉన్నాయి కూడాను. అందుకే మందు మూలికలు కాదు ప్రభు, నీ వాక్యలను స్వస్థపరిచి ఉందని మన జ్ఞాన గ్రంథములు కూడా ఆలకిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు తెలియపరుస్తున్నారు, పనివాడు తన భక్తములకు పాత్రుడని. అవును, అది వాస్తవమైన మాటే. మనం ఏ పని చేస్తూ ఉన్నామో తప్పనిసరి ప్రతిఫలం ప్రసాదించే అటువంటి వాడు దేవుడే. మనం ఒక కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండాలి. ఫలం ఇచ్చేటువంటి వారు ఆ ప్రభువే. కనుక వారు తెలియపరుస్తున్నారు, మీరు ఇల్లు తిరగరాదు, ఒక ఇంట ప్రవేశించినప్పుడు ఆ ఇంటనే ఉండుడని కూడాను. మీరు ప్రయాణంలో కూడాను సంచిని కానీ జోలె కానీ ఏమి తీసుకొని పోరాదని. మరి ప్రభు అంత చెబుతున్నారంటే వారికి ఏమి కావాలనో ప్రసాదించేటువంటి వారు దేవుడే అని మనకు స్పష్టంగా బోధపడుతూ ఉన్నది. మరి ఆ ఇంటిని దీవింపడం తెలియపరుస్తున్నారు కూడాను. ఒక ఇంట పాదం మోపినప్పుడు మీరు ఆ ఇంటిని దీవించడం ప్రభు తెలియపరుస్తున్నారు. వాళ్ళు పాత్రులు అయినట్లయితే, శాంతి కాముకులైనట్లయితే వీరు ఇచ్చే శాంతి వారి మీద నిలుస్తూ ఉన్నదని. వారు శాంతి పాత్రులు కానట్లయితే, శాంతి కాముకులు కానట్లయితే, శాంతి పొందేవారు కానట్లయితే తిరిగి మీకే చేరుతుందని ప్రభు ఖండిగా పలుకుతూ ఉన్నాడంటే మరి యొక్క జనం యొక్క హృదయం ఏ విధంగా ఉంటుందో మనకు స్పష్టంగా బోధపడుతూ ఉన్నది. కానీ ప్రభువు మాత్రం వీరికి శక్తిని ప్రసాదించి ఉన్నారు, వీరికి ధైర్యం దయచేసి ఉన్నారు. ఆయన ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో, ఏ ప్రేమ ఉన్నదో వాటితోనే తన శిష్యుల్ని నింపుతూ ఉన్నారు కూడాను. అందుకే ప్రభు చక్కటి హితోపదేశం తన శిష్యులకు చేసి వారిని పంపుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మరి ప్రత్యేకంగా చెబుతున్నారు, ఎవరైనా కానీ ఏ గ్రామం కానీ ఏ పట్టణం కానీ ఆహ్వానించినట్లయితే కాలికన్న దుమ్మును కూడా దులిపి వెళ్ళిపోండి అంటున్నారు. తర్వాత చెబుతున్నారు కూడా, మరి మీ యొక్క గతి ఏ విధంగా ఉంటుందో. మరి ఆనాడు ప్రత్యేకంగా చూసినట్లయితే మరి సొదొమ పట్టణం ఏ విధంగా నాశనం అయిపోయిందో మరి అది ఇంకా మంచిదిగా ఉంటుంది దీనికంటే కూడా ప్రభు అంత చెబుతూ ఉన్నారంటే మనం ఎంత జాగ్రత్త పడాలో చూడండి. కాబట్టి ప్రభు యొక్క ఇచ్చిన ఆజ్ఞను మనం అనుసరించి పరివర్తన చెందుతూ ఉండాలి. నోరు జారినటువంటి వారు, కాలు జారినటువంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు. కానీ మనకు కావాల్సింది పశ్చాత్తాపము. అందుకే 51వ కీర్తన అంతా కూడా ఇంత చక్కగా ఉందో చూడండి. ప్రభువా, వినయాన్వితమైన హృదయం నాకు ప్రసాదించయ్యా, విరిగి నలిగిన హృదయమును నీకు సమర్పిస్తూ ఉన్నారని 51:17 వాక్యమున ఆ చక్కని ప్రార్థనని ఆ భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభు ఆశించేది విరిగి నలిగిన హృదయమునే. ఇంకొక ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాడు. దయచేసి తండ్రి నన్ను క్షమించి నీ పరిశుద్ధాత్మను నన్ను తీసివేయకైనా బ్రతిమలాడుతూ ఉన్నాడంటే ఆత్మతో ఎంత మనం బలంగా ఉండాలనో మనం స్పష్టంగా బోధపడుతూ ఉన్నది. కాబట్టి ఈనాటి స్వార్థ పఠనము ద్వారా మనందరము కూడా ఎల్లప్పుడూ దేవుడు ఏ విధముగానైతే, యేసుప్రభు ఏ విధముగానైతే 72 నియమించి వారిని పంపుతూ ఉన్నారు, వారి పరిచర్య ఎరుగుపరిచి ఉన్నారు. బాప్టిజం పొందిన మనము కూడాను అటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం. వ్యక్తిగత ప్రార్థన చేస్తూ ఉండాలి, కుటుంబ ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రత్యేకంగా ఇది అక్టోబర్ నెల, మన జపతలను జపించే బాధ్యతను కలిగి ఉన్నాం. మరియ మాత అలనాడు ప్రత్యేకంగా బెనెడిక్తమ్మ కనిపించినప్పుడు ఫ్రాన్స్ దేశం లూర్దు నగరంలో కూడాను మరి ఆ తల్లి జపతలను జపించడం మరి ప్రతి కళ్ళారు చూసి ఉంది బెనెడిక్తమ్మ. అందుకే మనము సంతోష దేవ రహస్యములు, వెలుగు దేవ రహస్యములు, దుఃఖ దేవ రహస్యములు, మహిమ దేవ రహస్యములుగా ప్రభు యొక్క చరిత్ర అంతా కూడాను ఆధ్యాత్మిక చరిత్ర మనకు అందివ్వబడుతూ ఉన్నది. కాబట్టి మరియ మాత యొక్క పాత్ర మనకు అందివ్వబడుతూ ఉంది. కాబట్టి మనం భక్తి ప్రపంచ ప్రార్థన చేయాల్సిన బాధ్యతను కలిగి ఉన్నాం. కాబట్టి ఈ రోజున ప్రభు ఆదేశించిన ప్రకారముగా మనము కూడాను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి. ఎవరు రోగంతో ఉన్నారో ప్రభు స్వస్థపరచమని కూడా మనం వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. యాకోబు గారు రాసిన 5వ అధ్యాయంలో కూడాను మనం చూస్తూ ఉన్న 13వ వచనం నుంచి కూడాను ఎవరైనా అనారోగ్యం ఉన్నట్లయితే సంఘ పెద్దలను పిలవాలి, వారు అతని కొరకు ప్రార్థన, ప్రభు వారిని స్వస్థపరచాలని ప్రభు స్వస్థపరిచేది ఆ ప్రభువే. కాబట్టి మనందరము శారీరకమైన, మానసికమైన, ఆత్మికమైన ఆరోగ్యం పొందే ప్రసాదించమని కూడా నిత్యం ప్రభు సేవలు తరించే వరము దయచేయమని ఈ పరిశుద్ధమైన దేవదేవుని మనము మనసారా ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.
నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా లా 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 నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం తనువు మనస్సు నిన్ను నేను వేడిదా ఆత్మదీపం వెలిగే నిరతం పరవశించి పాడేదా మనస్సు తోట పూలతోటి నీకు మాల అల్లేరా నీవు లేక నిమిషమైన బ్రతుకలేను నేనిలా దీనురాలి పేద గుడికి రా రా దేవా నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తులపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదాము. దయామయుడైన ఓ సర్వేశ్వర, మేము తెచ్చిన ఈ అర్పణములతో పాటు మా సమస్త జీవితము నీకు అర్పించుచున్నాము. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వరవాహినిగా ఉండును కాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచియున్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా వెంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ
దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాసరహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల్ అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశమునకు చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతల్లిగా మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు యందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. సహోదరి సహోదరులారా, మనకి ఈ రోజున తొలి పట్టణములో యోబు గారి జీవితం మనం చక్కటి ఆదర్శం.
మరి ఆయన ఎంత నిష్ఠగా ఉన్నాడో. ప్రభువా, నువ్వు విమోచకుడవు, నిత్య జీవము కలిగినటువంటి వాడవని, ప్రసాదించేటువంటి వాడవని, నీ దర్శన భాగ్యాన్ని పొందుతానని. అందుకే మనము ప్రభుని ప్రస్తుతిస్తూ ఆరాధు స్థుతులపైన ఆసీనుడైన దేవుడు. అదేవిధంగా మన అక్కడ ఏమైతే ఉన్నాయో పొందుపరి మరొకసారిగా భక్తిపూర్వకంగా ఈ పరలోక ప్రార్థనను చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపను విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్న అప్పుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యము పొందుదును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని నేను విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రభు యేసువే జీవాహారం,
పరిశుద్ధ బలి ఆహారం, పరిపూర్ణ జీవాహారం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలి ఆహారం, పరిపూర్ణ జీవాహారం. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధిని స్వీకరించే తరుణమిది. జీవజలము ధారపోయు, జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమును ధారపోయు, జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమిది. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిపూర్ణ బలి ఆహారం, పరిశుద్ధ బలిహారం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ స్వర్గపు పరమ రహస్యము మా శరీర ఆత్మ రక్షణ సాధనముగా రూపొందునుగాక. మేము బాధామయ క్రీస్తుతో ఐక్యమై అతని మరణమును ప్రకటించుచు క్రీస్తుతో పాటు అతని మహిమలో సహపాలువారం అగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మా
హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. జన్మంబు తోడని అనుగ్రాత్మురాలైన నిర్మల మాతవు నీవే. జన్మంబు తోడని అనుగ్రాత్మురాలైన నిర్మల మాతవు నీవే. నిను గన్న తండ్రిని ధరించి కన్నెత్తి ధన్యాత్మురాలవు నీవే. నిను గన్న తండ్రిని ధరించి కన్నెత్తి ధన్యాత్మురాలవు నీవే. ఆ